అవును. ఇప్పుడు ఫ్రూట్స్, వెజిటబుల్స్ మీద ఏం కొట్టేస్తున్నారో అనిపిస్తుంది. కలరింగ్ ఉంది, లోపల కెమికల్ ఉంది, టేస్ట్ రావడానికి కూడా వేస్తున్నారు. మరి ఏం చేయాలండి? భూమి నుంచి పారిపోవాలనిపిస్తుంది ఎక్కడికి ఒక్కోసారి. వెళ్తామండి? ఎక్కడికెళ్తాం? మరి ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూడా వీడు వచ్చేస్తారు వెనకాల. అదే. అదే. వాళ్ళు వదిలిపెట్ట ఈ పొల్యూషన్ గ్యాంగ్, పొల్యూటింగ్ గ్యాంగ్ ఉంది చూసారా, అవును. అది ఎక్కడినా మనం అది వదలదు. అవునవును. సో ఇంకేంటంటే మనం అప్పుడప్పుడు క్లెన్జింగ్ చేసుకోవడం, వీక్లీ అంటే మన టైం ఉన్నప్పుడు క్లెన్జింగ్ చేసుకోవడం. కొన్ని ఏన్షియంట్ మెథడ్స్ అండి, ఈ ఆయిల్ బాత్, హ్మ్. మసాజ్, బాడీ మసాజ్ రైట్ వే అథెంటిక్గా చేసుకోవడం. సో వీళ్ళని ఒక ఏజ్ దాటిన తర్వాత వీ నీడ్ సమ్ హెల్ప్ అండి. రైట్. రైట్. మనం కొన్ని చేయలేం. సో సంబడి ఎల్స్ హ్యాస్ టు అసిస్ట్, ఫుడ్, రెస్ట్ అండ్ మెయిన్ నాకేంటంటే ద పాజిటివ్ థింకింగ్ అంటారు కదా, అవును. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. ఎవరు దానికి ఆపలేరు. 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడే ఆలోచించి, రేపు నా ప్లానింగ్ రేపుది ప్లానింగ్ అయిపోతుందండి. హ్మ్. డే ఆఫ్టర్ గురించి నేను ఆలోచించను, అంతవరకే. హ్మ్. నెక్స్ట్ మూమెంట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ వీ డోంట్ నో అండి. న్యూస్లో చూస్తున్నాం, మీ ఛానల్స్లో చూస్తున్నాం, సో షాకింగ్, అవును. బాబోయ్! యాక్సిడెంట్స్ అండ్ సమ్ డిజీజెస్ కమింగ్ ఇన్. అండ్ మన అన్ని నాలెడ్జ్ ఉన్నప్పుడు కూడా వీ కమిట్ సర్టన్ మిస్టేక్స్. హ్మ్. సో వై థింక్ టూ మచ్ అంటే కాదు, ప్లాన్ చేసి సెట్, ఇప్పుడు మన విత్తనాలు వేసి మనం వెయిట్ చేయాలి అంతే. అది తొందరగా రావాలి అంటే అది ఎట్లా వస్తుంది అది? సో అంతే అట్లా కదా సార్. కొంచెం ఆ టైప్లో ఐ టేక్ థింగ్స్ లైక్ దట్. రైట్. కెరియర్ వైస్లో కూడా చూడండి, దిస్ ఇస్ మై 46th ఇయర్ అండి. 45 ఇయర్స్ అయిపోయింది. యాక్టివ్‌గా. 77 ఐ జాయిన్డ్. అవునవును. అనుకోకుండా వచ్చాను. ఐ వాజ్ నాట్ ఎ స్టార్. సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, సినిమా యాక్టింగ్ తెలియదు, ఏం తెలియదు. మామూలుగా కాలేజీకి వెళ్తున్న వాడు నేను. నన్ను ఒక ఆటో మెకానిక్ మా ఇంటికి అనుకోకుండా, మా మెకానిక్ లేడు, క్లాష్ మీద ఒకడు వస్తే వాడు యాక్టర్ కిట్టు అని చెప్పి, వాడు రావడం ఇంటికి మేకప్తోనే వచ్చాడు. హ్మ్. నేను తలుపు తీస్తే మేకప్తో నుంచున్నాడు. నువ్వేంటి మేకప్తో ఉన్నావు? మెకానిక్ అంటే నేనే మెకానిక్ అన్నాడు. నా పేరు కిట్టు, నేను తాళ ఇవ్వండి అన్నాడు. సర్ప్రైజ్, తాళ ఇచ్చాను. వెళ్ళాడు, ఏదో గిలికాడు, స్టార్ట్ చేసాడు, మళ్ళీ వచ్చాడు, తాళ ఇచ్చాడు, అయిపోయిందండి. ఏదో జట్టు మార్చాలి, రేపు నేను వచ్చి మారుస్తాను, నేను సాయంత్రం ఉంటానని కలవాలి అన్నాడు. ఎందుకన్నా లేదు కలవాలి, నేను అర్జెంట్లో ఉన్నాను, షూటింగ్ వెళ్తున్నాను నేను, నాకు అమ్మగారు ఫోన్ చేశారు అందుకే వచ్చానంటే, తెలీదు, ఉంటే ఉంటాను లేదని. ఈవినింగ్ వచ్చి మా మదర్ని కలిసి ఇట్లా, సుమన్ అంటే యాక్టింగ్ ఓకే అండి, హీరోగా నేను అడుగుతున్నాను, నేనేం చైల్డ్ క్యారెక్టర్ ఏం కాదు, అతనికి ఏం తెలుసు ఇండస్ట్రీ గురించి, అతనికి ఇంట్రెస్ట్ కూడా ఉండకపోవచ్చు, బట్ సరే నేను అడుగుతాను, నాకేం అభ్యంతరం లేదు, అడుగుతాను అని చెప్పి, మీరు రేపు రండి అని చెప్పి పంపించేస్తే, ఈవినింగ్ నన్ను వస్తే నేను అప్పుడు కరాటే 11 ఇయర్స్ నుంచి ఐఎమ్ ప్రాక్టీసింగ్ కరాటే. నేను క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నీతో కొంచెం మాట్లాడాలని చెప్తే, నేను వస్తాను చెప్పి, అర్జెంట్ అంటే లేదు స్నానం చేసి రా అన్న. స్నానం చేసి కూర్చుంటే షీ సెడ్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. నాకు జోల్ట్ వచ్చింది. మదర్ ఇస్ కాలేజ్ ఆఫ్ ప్రిన్సిపల్, ప్రతిరాజ్ కాలేజ్ కదా సార్? అంటే వాట్ లేదు యాక్టింగ్లో నీకు ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పింది. వై ఆస్కింగ్ దట్ క్వశ్చన్, నీకు ఉందా అడిగింది. నాకైతే లేదన్నాను. అదే చెప్పాను వాడికి, ఎవరికన్నాను, అదే ఆ కిట్టు వచ్చాడు కదా వాడు అడిగాడు, నాకేం అభ్యంతరం లేదు, వాడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు, నీకేంటి అభ్యంతరం లేదేంటి, నువ్వు ఇంట్లో వచ్చి ఫిల్మీ మ్యాగజైన్ అలౌ చేయవు, ఏం చేయవు, నీకేంటి అభ్యంతరం లేదు, నాకేంటి తప్పేంది, అది ప్రొఫెషనే కదా, అది ఏదైనా ప్రొఫెషనే కదా, ఎందుకు అట్లా అనుకుంటున్నాను, మెచ్యూర్డ్ నో, థింక్ అబౌట్ ఇట్ అని చెప్తే, నేను ఆ తర్వాత నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్తో మాట్లాడితే వాళ్ళు అన్నారు, ఏ టిఆర్ రామన్న వాజ్ ద డైరెక్టర్. టిఆర్ రామన్న ఇస్ ద గై హూ మేడ్ శివాజీ గణేశన్ని, ఎంజిఆర్ని ఇద్దరు కలిసి జాయింట్గా తీసిన ఏకైక సినిమా ఆయన డైరెక్షనే. అవును. 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 గొప్ప డైరెక్టర్ అడుగుతున్నాడు, నీకేంటి పిచ్చి పట్టిందా, నువ్వు ఒప్పుకో అది అంటే, నేను ఒప్పుకో అంటే నాకు యాక్టింగ్ తెలియదు, డాన్సింగ్ తెలియదు, కెమెరా సెన్స్ తెలియదు, అన్నీ మీకు వస్తాయిరా, నువ్వు వెళ్ళు అని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్తే, అప్పుడు నెక్స్ట్ డే కిట్టు వస్తే సరే వెళ్దాం అని చెప్పి ఐ వెంట్ మెట్ రామన్న డైరెక్టర్. దిస్ హ్యాపెండ్ ఆన్ సండే మార్నింగ్ రాగానే నేను ఆఫీస్కి వెళ్ళంగానే చాలామంది క్రౌడ్ పెద్ద అక్కడ. అప్పుడంతా ఇది కదా, వెళ్ళి లైన్లో వెయిట్ చేయాలి హీరోయిన్కి అంతా ఆఫీస్లో, చెన్నైలో బోగి రోడ్లో, శివాజీ గణేష్ గారి ఇంటి దగ్గరలోనే ఇల్లు కూడా. మీరంతా డ్రెస్అప్ అయి వెళ్ళారా? మంచి మామూలుగా వెళ్ళానండి, క్యాజువల్గా. అప్పుడు జస్ట్ జీన్స్ జస్ట్ కమ్ ఇన్ టు ఫ్యాషన్, నాట్ ఫేడెడ్, మామూలు జీన్స్ వెళ్ళంగానే ఆయన చూడంగానే అలా ఒకసారి ఎంటర్ అవనే పైనుంచి అలా చూసి తమిళ్లో వాంగ సుమన్ వాంగ నీ కదా ఆయన హీరో అని చెప్పి కౌలించుకున్నాడు. సరే ఓకే సార్ అని చెప్పి మళ్ళీ కూర్చుని నేను చెప్పాను, సార్ చెప్తున్నాను తప్పుగా అనుకోదు, నాకు యాక్టింగ్ తెలియదు,
కెమెరా సెన్స్ లేదు, డ్యాన్స్ తెలియదు, ఫైట్ అంటే ఓకే నా కరాటే రియల్ కరాటేకి తేడా ఉంది. అవును. అంటే మీ ఏం వరి అవ్వదు సార్, నాకు మీరు కావాలి, మీరు ఏం చేయమండి, మీకేంటి భయంగా ఉందా జనాలు వినాలంటే, ఫస్ట్ 3 షెడ్యూల్స్ నేను వచ్చి ఇండోర్లోనే ప్లాన్ చేశాను, స్టూడియోలో ఉంటుంది, మొత్తం అందరినీ బయట పెట్టేస్తాను, మీకు ఏ ప్రాబ్లం లేదు, ఎవ్వరు మిమ్మల్ని డిస్కరేజ్ చేయరు, ఇట్లా ఎంకరేజ్మెంట్ ఇస్తే సరే అండి ఓకే చేస్తానండి. క్యారెక్టర్ స్టోరీ చెప్పారు, బాగుంది. నాకంటే ఎందుకు ఒప్పుకున్నా అంటే ఒక 6-7 ఫైట్లు ఉన్నాయి, సో మన ఫైట్లు ఆడుకోవచ్చు అని చెప్పి ఒక ధైర్యం వచ్చింది. బాగానే ఉంది చెప్పాను. ఎప్పుడు సార్ షూటింగ్? రేపు మార్నింగ్ షూటింగ్ అన్నాడు. సార్ ఏంటి సార్ రేపు మార్నింగ్ అంటే ఏంటి సార్, నాకు ఏమి తెలియదు కదా, హెయిర్ కటింగ్ అన్నీ చేసుకుంటాం అంటే, చేసుకోండి ఇవాళ సండే కదా మీరు చేసుకొని రండి.